నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్లో స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బడ్జెట్ సెషన్ సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదు స్పీకర్ గారు. మైకు కట్ చేశారు, మైకు కట్ చేయమని ఆజ్ఞలు ఇచ్చారు. అదేవిధంగా స్పీకర్ గారు కొన్ని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీల మీద. అలాగే నిషికాంత్ దుబే గారు ఎవరైతే కాంగ్రెస్ మహిళా ఎంపీల మీద ఘాటైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. ఇలా అనేక అంశాలని చూపిస్తూ స్పీకరు ఏకపక్షంగా ఒక అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న దాని మీద ప్రతిపక్షాలన్నీ ఈరోజే దాదాపుగా అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C కింద ఎంపీల సంతకాలతో కూడినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి బహుశా రేపు ప్రవేశపెట్టే అవకాశం కనపడుతుంది. ఏ అంశాలు దీని సందర్భంగా చర్చకు వస్తే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఏ అంశాలు ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తాలంటుంటే స్పీకర్ గారు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారని ఎందుకు భావిస్తుంది అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి వారు ఉన్నారు. అలాగే విఠల్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ నుంచి వారు కూడా ఉన్నారు. అలాగే గఫూర్ గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, ఏంటంటే ప్రధానంగా మీ అభ్యంతరాలు ఏంటి స్పీకర్ గారి మీద? ఎందుకు ఇవాళ బహుశా రాజ్యసభలో కూడా ఖర్గే గారిని కూడా మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడనివ్వలేదని ఒక ఇది ఉన్నది. సరే, బలం అటు ఉన్నది, అధికార పక్షం ఏం చెప్తే అది చాలా వరకు చేస్తారు మనకు తెలిసిందే. దీనిలో అంటే స్పీకరు సొంతగా నిర్ణయం తీసుకొని మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందా? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే హెచ్ఎంబి టీవీ ప్రేక్షకులకి. సార్, స్పీకర్ వన్ సైడెడ్ గా యూనిలేటరల్ గా బిహేవ్ చేయటాన్ని మనం అంటే గత సెషన్స్ లో చూసాం. సరే, గత సెషన్స్ లో అంటే మాకు మరి 54 ఏమో ఉన్నాయి. అవును. సరే, ఇవాళ 100. అదే విధంగా ఇండియా కూటమి మొత్తానికి కూడా దాదాపు 200 పైచిలకు స్థానాలు. సో ప్రపోర్షనేట్ గా మంచి సమయం దక్కాలి, మాట్లాడడానికి మంచి అవకాశం దక్కాలి. సో ఏదైనా సరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడని విషయాన్ని ప్రస్తావిస్తే డెఫినెట్ గా స్పీకర్ గారు అడ్డుకోవచ్చు, మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ని ఈ రకంగా మాట్లాడనివ్వకుండా చేయడం అనేది బహుశా మనం చూసి ఉండం అనుకుంటా నేనైతే. అంటే వాళ్ళు ఫస్ట్ రోజు వాళ్ళ ప్రస్తావన ఏంటి, నారావాణిలో పుస్తకంలో విషయాన్ని కోట్ చేయదలిచినప్పుడు ఆ పుస్తకం పబ్లిషే కాలేదు, పబ్లిష్ కాని పుస్తకంలో నుంచి ఎట్లా కోట్ చేస్తారు అనేది రాజ్నాథ్ సింగ్ యొక్క అభ్యంతరం. అంటే విషయాన్ని విని అవునా కాదా ఎట్లా జరిగింది అనేది ఆన్సర్ చేసుంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే అసలు ఇంత దూరం వచ్చేది కాదు. అదే విధంగా నారావాణి పుస్తకం సరే అథెంటికేట్ చేసి ఇవ్వండి అని మాట్లాడినప్పుడు నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారు దాన్ని క్యారవాన్ మ్యాగజైన్ లో ప్రింట్ అయింది. అదే విధంగా అమెజాన్ లో ఆయన పుస్తకం ఉంది, ప్రపంచ వ్యాప్తంగా అచ్చయింది, ప్రపంచ వ్యాప్తంగా సర్క్యులేషన్ లో ఉంది. ఒక్క భారతదేశంలో మాత్రమే ఇది సర్క్యులేషన్ లో లేదు. 2021 తర్వాత 2026 నుంచి డిఫెన్స్ క్లియరెన్స్లకి వెళ్ళిన 36 పుస్తకాల్లో 35 పుస్తకాలు క్లియర్ అయినాయండి. ఒక్క నారావాణి గారి పుస్తకం ఒక్కటే క్లియర్ కాల. బికాస్ హీ మెన్షన్ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు అందులో అతను ప్రస్తావించడం జరిగింది. అతను 2021లో రాసిన ఈ పుస్తకంకి పర్మిషన్ రాలేదు, కానీ 2023లో ఇంకో పుస్తకం రాస్తే అంటే అది డిఫెన్స్ కి సంబంధించే దాంట్లో అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళ ప్రస్తావించి రాస్తే మళ్ళీ ఆ బుక్ క్లియరెన్స్ వచ్చింది. సో ఈ పుస్తకానికి మాత్రమే క్లియరెన్స్ రాలేదు. ఎనీహౌ ఇట్ ఈస్ ద టెక్స్ట్ ఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్, కారవాన్ మ్యాగజైన్ లో ప్రింట్ అయింది. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని చదివారు. సో దాన్ని రాహుల్ గాంధీ గారు అథెంటికేట్ చేసి తన లెటర్ హెడ్ మీద ఎస్ ఐఎమ్ అథెంటికేటింగ్, ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి స్పీకర్ కి ఉత్తరం ఇచ్చిన తర్వాత అథెంటికేట్ చేస్తే మాట్లాడిస్తామన్నారు. అథెంటికేట్ చేసిన తర్వాత కూడా అతన్ని మాట్లాడనివ్వకుండా పైగా ఎదురుదాడి చేయించి తిట్టించడం, నిషికాంత్ దూబే లాంటి వాళ్ళతో కాంగ్రెస్ ఎంపీని నోటికి వచ్చింది తిట్టించడం. అక్కడ కూడా అతను పుస్తకాలు కోట్ చేస్తాడు. ఏ పుస్తకాలు కోట్ చేస్తాడు? నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లకు వ్యతిరేకంగా
వాళ్ళ మనుషులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే వీళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు రాసిన పుస్తకాల్లో పాయింట్స్ కోట్ చేసి మాట్లాడారు. వీళ్ళ నోటికి వచ్చినట్టు విమర్శిస్తారు. అప్పుడు స్పీకర్ కి అభ్యంతరం ఉండదు. కాంగ్రెస్ వాళ్ళని గాని ఇండియా కూటమిని గాని నోటికి వచ్చినట్టు తిట్టొచ్చు, స్పీకర్ కి ఇబ్బంది ఉండదు. సో ఈ పుస్తకంలో ఏముంది అనేది ఓ 2 విషయాలు మీకు చెప్తా సార్. ఆ పుస్తకంలో గనక ఒకటి గాల్వాన్ యుద్ధ సమయంలో ట్యాంకులు ముందుకు వస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావించినప్పుడు 8:15కి ఆయన్ని ఏం చేయాలి అని అడిగినప్పుడు 10:30 దాకా సమాధానం రాలా. సరే దానికి 2 సైడ్స్ చెప్పొచ్చు. మేము ఆయనకి ఫ్రీ ఎడ్జ్ ఇచ్చామనే ఒక మాట సమర్థించుకుంటూ చెప్పొచ్చు. అంత ఫ్రీ ఎడ్జ్ సమాధానం ఉన్నప్పుడు 2 గంటలు వేచి చూడాల్సిన అవసరమూ లేదు. అదే విధంగా అంతకు ముందు జరిగిన చర్చల్లో పార్లమెంట్ లో ఈవెన్ నెహ్రూ గారు చైనా వారు ఓడిపోయినా కూడా వాజ్పేయి గారు పిలవాలి సమావేశం మాట్లాడదాం చర్చిద్దాం అన్నప్పుడు డెఫినెట్ గా పార్లమెంట్ చర్చించింది ఆ విషయాన్ని. అదే విధంగా కార్గిల్ యుద్ధ సమయంలో దానికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని పార్లమెంట్ చర్చించింది ఆ విషయాన్ని. ఇవాళ చర్చించడానికి వీళ్ళు ఎందుకు జంకుతున్నారు? దాన్ని అంటే మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము అనే విషయమే ఉండుంటే అది మీ యొక్క గొప్పతనమే కదా, దాన్ని చర్చించవచ్చు కదా. అట్లా కాకుండా ఆ విషయాన్ని చర్చకు రానిలా. ఇంకొక విషయం కూడా ఏమంటే అగ్నివీర్ విషయంలో అగ్నివీర్ని చాలా ల్యాగ్ ఉంది, దాని తప్పు ఉంది అని అగ్నివీర్ విషయాన్ని కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించి దాన్ని కూడా ఆయన నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది. సో ఏదైతే మోడీ గారు అగ్నివీర్ విషయంలో విపరీతంగా డప్పు కొట్టుకుంటా ఉన్నారో దాన్ని నారావాణి గారు విమర్శించడం జరిగింది. సో ఈ 2 విషయాలు ప్రజల్లోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే చైనాకు లాలాంక్ దిఖాయింగే ఇటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో చెప్పనించిగా ఛాతీ ఇలాంటి పదాలు ఏదైతే ఉన్నాయో ఆ బబుల్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతని యొక్క ఇమేజ్ ను కాపాడడం కోసం దాన్ని చర్చకు రానికుండా మహిళా ఎంపీలు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారో ఆ మహిళా ఎంపీలు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు నరేంద్ర మోడీ పైన దాడి చేసే అవకాశం ఉంది అనే ఒక పెద్ద బండరాయిని మహిళా ఎంపీల పైన వేస్తే వాళ్ళందరూ కూడా 10 మంది మహిళా ఎంపీలు కాంగ్రెస్ చెందిన వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఈ రకమైన వ్యక్తిత్వ హననం మా పైన మీరు చేయడం కరెక్ట్ కాదు స్పీకర్ గారు, కమ్అట్ విత్ ప్రూఫ్స్ అని వాళ్ళు కూడా లెటర్ రాయడం జరిగింది. సో వీఆర్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, వీఆర్ హియర్. మేము ఇక్కడ ఉంది ప్రజా సమస్యల పైన, ప్రజలకు ఏదైనా ఇది జరుగుతా ఉంటే లేదా దేశం యొక్క సమస్యలు ఉన్నప్పుడు మేము ప్రస్తావించడానికి ఉన్నాము. డెమోక్రటిక్ ప్రాసెస్ లో మేము నిరసన తెలియజేస్తున్నప్పుడు మీరు ఈ రకంగా మా పైన బండరాయి వేయటం కరెక్ట్ కాదు అని వాళ్ళు ఇవాళ ఆయన స్పీకర్ కి లెటర్ రాయడం జరిగింది. సరే మరీ ముఖ్యంగా సరే ఇవాళ అవిశ్వాస తీర్మానం ఇస్తారా ఇవ్వచ్చు అనే చర్చలు వస్తున్న తరుణంలో స్పీకర్ గారు తన ఛాంబర్ లోకి కాంగ్రెస్ వాళ్ళని పిలిపించుకోవడం జరిగింది. పిలిపించుకొని ఆయన చెప్పిన మాట ఏమంటే సభ ఆర్డర్ లో ఉంటే డెఫినెట్ గా నేను రాహుల్ గాంధీ గారికి మైక్ ఇస్తాను అండ్ అట్ ది సేమ్ టైం మిగతా అపోజిషన్ పార్టీస్ లీడర్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటాను, అందరికీ మైక్ ఇస్తానని మాట్లాడారు. ఏది రాహుల్ గాంధీ గారు చెప్పిందేమో నాకు మైక్ ఇస్తానని వాళ్ళు ప్రామిస్ చేశారని మాట్లాడినప్పుడు కిరణ్ రిజిజు చెప్పింది మీకు ఒక్కళ్ళకే కాదు సభలో మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని అందరికీ మైక్ ఇస్తానని ఆయన చెప్పింది అన్నప్పుడు సభలో మిగతా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా మైక్ ఇవ్వమనే చెప్తున్నారు కదా, వద్దని ఎవరు చెప్పలేదు కదా. సో అగైన్ దేర్ ఈస్ ప్రెషర్ ఆన్ స్పీకర్. ఈ విషయం పైన మీరు మైక్ ఇస్తే మేము ఇబ్బంది పడతాం, మైక్ ఇవ్వద్దు అనే ఒక ప్రెషర్ ని స్పీకర్ పైన చూపించి మీరు గమనించండి. ఈ 2 సందర్భాల్లో రాహుల్ గాంధీ యొక్క మైక్ ని ఆపే 2 సందర్భాల్లో కూడా స్పీకర్ ఆయన ఓం బిర్లా గారు కాకుండా ప్రోటెం ప్యానల్ స్పీకర్స్ ఉన్నారు. ప్యానల్ స్పీకర్ అంటే ఛాంబర్ లో తను మాట్లాడుతుంది ఒకటి, ప్యానల్ స్పీకర్ ఇక్కడ ప్యానల్ స్పీకర్స్ చేస్తున్న యాక్ట్ ఒకటి ఇక్కడ. సో ఈ రకమైన ఇది మొత్తం చూసినప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అరైజ్ అయింది, అసలు ఆ స్థానంలో అతను కూర్చోడానికి అర్హుడా అని ఒక క్వశ్చన్ మార్క్ అరైజ్ అయినప్పుడు దాని గురించి డిస్కషన్ జరుగుతా ఉంది. బికాస్ హీ బీయింగ్ ద కస్టోడియన్ ఆఫ్ పార్లమెంట్, హీ బీయింగ్ ద కస్టోడియన్ ఆఫ్ ద ప్రెమిసెస్, నేను అతని పైన దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి నేను అతన్ని రావద్దని చెప్పాను అని స్పీకర్ చెప్పడం, నాకు ప్రాణహాని ఉంది అని నరేంద్ర మోడీ చెప్పడం, ఇది ఎంత దూరంగా తీసుకెళ్లే విషయం సార్ ఇది. సో ప్రధానమంత్రి ప్రాణానికి సంబంధించిన హాని అనే దాన్ని స్పీకర్ దాన్ని అథెంటికేట్ చేస్తూ నేనే రావద్దని చెప్పాను అనే విషయాన్ని 2 చూసుకున్నప్పుడు స్పీకర్ యొక్క అసమర్థత మనకు అక్కడ బయటపడుతుందా లేదా. ఇదే 10 మంది మహిళా ఎంపీలు 5గురో 6గురో 3గురో మహిళా ఎంపీలు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఆయన 5 నిమిషాలు సభ వాయిదా వేసుకొని డెఫినెట్ గా వాళ్ళని ఛాంబర్ లో పిలిపించుకొని మాట్లాడుకొని
సభని ఆర్డర్ లోకి తెచ్చి ఎస్ డెఫినెట్ గా మీరు మాట్లాడాలనుకుంది మీరు మాట్లాడండి, ప్రతిపక్షం అధికార Right, పక్షం sir. సమాధానం చెప్తుంది Okay. అంటే అసలు ఇంత దూరం రావాల్సిన పని లేదు రైట్ కదా. రైట్ రామకృష్ణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.